వయోతీతమైన ఆత్మకు తగిన వయోతీతమైన శరీరం. మనం ఆత్మను జాగృతం చేసుకున్న తర్వాత ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉన్నప్పుడు మన శరీరంలో కూడా ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే వయస్సు అనేది మీద పడదనమాట. అంటే వయస్సు అనేది కనిపించదు. ఇప్పుడు 50 సంవత్సరాల వాళ్ళు కూడా ఒక 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళలాగా చాలా హుషారుగా, యాక్టివ్గా, చక్కగా బాగుంటారనమాట. అది మన ప్రస్తుత భౌతిక శరీరపు కణజాల నిర్మాణ రీతి కర్బన ఆధారితమైన రసాయనిక అమరిక అని చెప్తున్నారు. మన భౌతిక శరీరంలో ఉండే మన కణాలు, కణజాలం అనేది కర్బన ఆధారితమైన సెల్స్ అన్నమాట మనవి. అంతేకాకుండా మన శరీర కణాలు నిరంతరం చనిపోతూ ఉంటాయి. మరి వాటి స్థానాన్ని భర్తీ చేయడానికి కొత్త కణాలు పుడుతూనే ఉంటాయి. మన శరీరంలోని పాత కణాలు చనిపోతూ ఉంటాయి, మరి కొత్త కణాలు పుడుతూనే ఉంటాయి అన్నమాట. సామాన్యంగా జీవితంలోని మొదటి 30 సంవత్సరాల కాలంలో చనిపోయే పాత కణాల సంఖ్య కన్నా కొత్తగా రూపొందే కణాల సంఖ్య అధికంగా ఉంటుంది అని చెప్తున్నారు. 30 సంవత్సరాలు కాలంలో అంటే ఒక 30 ఇయర్స్ కల్లా ఈ పాత కణాలన్నీ చనిపోయి ఇంకా కొత్త కణాల సంఖ్య అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. అందువల్లనే మన శరీరం మరింత మెరుగు అవుతూనే ఉంటుంది. మొదటి 30 సంవత్సరాల వయసు తర్వాత కొత్తగా రూపొందే కణాల సంఖ్య కన్నా చనిపోయే కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరం వయస్సు మీరడానికి కారణమవుతుంది అని చెప్తున్నారు. కొత్త కణాలు అనేవి ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అంటే ఈ కొత్తగా రూపొందే కణాల సంఖ్య కన్నా అంటే కొత్తగా కణాలు పుడుతూ ఉంటాయి కదా, అంతకంటే కూడా చనిపోయే కణాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, ఎక్కువగా కణాలు చనిపోతూ ఉంటాయి. ఆ చనిపోయే కణాలు ప్లేస్లో మళ్ళీ కొత్తగా కణాలు అనేవి పుట్టడం అనేది జరగదు. దానివల్ల ఏమవుతుంది, ఆయా ప్లేసెస్లో శరీరంలోని అనారోగ్యాలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి. దానివల్ల ఎక్కువగా వయసు అనేది మీద పడడం అంటే ముసలితనం అనేది వస్తుంది. వృద్ధాప్యం అనేది తొందరగా వస్తుంది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత చావు కూడా వచ్చేస్తుంది. అంటే ఏం చెప్తున్నారంటే సామాన్యంగా జీవితంలోని మొదటి 30 సంవత్సరాల కాలంలో చనిపోయే పాత కణాల సంఖ్య కన్నా కొత్తగా రూపొందే కణాల సంఖ్య అధికంగా ఉంటుంది అన్నారు. 30 సంవత్సరాల లోపు అయితే మనకు ఎక్కువగా కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. పాత కణాలు చనిపోయినా కానీ కొత్త కణాలు పుట్టేస్తాయి వాటి స్థానంలో. కానీ 30 సంవత్సరాలు తర్వాత మనకి సాధారణంగా ధ్యానం చేయకపోతే, మెడిటేషన్ చేయని వాళ్ళు, ఆత్మజ్ఞానం లేని వాళ్ళు, ఇప్పుడు ఆహార నియమాలు ముఖ్యంగా మాంసాహారం తింటూ అలాగా రకరకాల మసాలాలు ఎక్కువగా తింటూ ఉన్నప్పుడు ఏమవుతుంది, 30 సంవత్సరాల వరకే వాళ్ళు బాగుంటారనమాట. 30 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, అనారోగ్యాలు వస్తాయి. వయసు అనేది కనిపిస్తుంది అనమాట. వయసు అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ముసలితనం అనేది తొందరగా మీద పడుతూ ఉంటుంది అనమాట. తర్వాత చావు కూడా వస్తుంది ఏదో ఒక రోజు. కాబట్టి మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో, మనం ఎప్పుడైతే శాకాహారాన్ని పాటిస్తామో, చక్కటి ఆహార నియమాలు పాటిస్తూ ఉంటామో, ఎక్కువగా ఆత్మజ్ఞానాన్ని అంటే న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ అనేది మనం ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటాము, ఆత్మజ్ఞానాన్ని. ఇదంతా కూడా దీంట్లో మనకి ఇవన్నీ ఈ మార్పుల గురించి ఉంటుందన్నమాట. ఈ ద్వంద్వత్వం నుంచి ఏకత్వం వైపు, పురోగమనం వైపు మనం చక్కగా పయనిస్తూ ఉంటాము. న్యూ ఏజ్ అంటే పాత నమ్మకాల వ్యవస్థలు అన్నీ వదిలేసి చక్కగా కొత్తగా మన జీవితాన్ని చక్కగా మనం జీవించడం అనేది మొదలు పెడతాము. అప్పుడు మనకి ఇవన్నీ మార్పులు అనేవి
స్లోగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అది మామూలుగా అయితే అలా జరుగుతుంది. 30 సంవత్సరాల తర్వాత అనారోగ్యాలు, ఆ సెల్స్ అన్నీ చచ్చిపోతాయి కదా, అక్కడ అనారోగ్యాలన్నీ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. కర్బన ఆధారితమైనది ఏదైనా కానీ కాలం గడిచిన కొద్దీ చెడిపోతుంది అని చెప్తున్నారు. ఈ కర్బన ఆధారితమైనటువంటి ఏదైనా కానీ అది కాలం గడిచే కొద్దీ చెడిపోతుంది. పురావస్తు శాస్త్రవేత్తలు పురాతనమైన ఎముకలు లేదా కళాఖండాలను కనుగొన్నప్పుడు ఈ వస్తువులు ఎంత పురాతనమైనవి అనేది నిర్ధారించడానికి వాటిలో వివిధ రకాల కర్బనం ఎంత మొత్తంలో ఉందో లెక్కిస్తారు. ఒక వస్తువులోని సగభాగం పూర్తిగా మాయమైపోవడానికి పట్టే కాలాన్ని ఆ వస్తువు యొక్క జీవితపు అర్ధభాగంగా పరిగణిస్తారు. ఒక వస్తువులోని సగభాగం పూర్తిగా మాయమైపోవడానికి పట్టే కాలాన్ని ఆ వస్తువు యొక్క జీవితపు అర్ధభాగాన్ని పరిగణిస్తారంట. కాలంతో పాటుగా కనుమరుగైపోని ఏకైక వస్తువులు కేవలం స్ఫటికాలు మాత్రమే అని చెప్తున్నారు. స్ఫటికాలు అంటే క్రిస్టల్స్. ఇప్పుడు కర్బన ఆధారితమైనది ఏమవుతుంది, చెడిపోతుంది, కుళ్ళిపోతుందంట అది కాలం గడిచే కొద్దీ. అదే క్రిస్టల్స్ ఉంటాయి కదా, స్ఫటికాలు, అందుకే భూమి మీద ఎక్కువగా స్ఫటికాలు ఉంటాయి కదా, క్రిస్టల్స్, అవి ఎప్పుడు కూడా చెడిపోవు. ఏదైనా కానీ భూమి మీద ప్రతిదీ కూడా భూగర్భంలో కలిసిపోతుంది, కానీ క్రిస్టల్స్ మాత్రమే అవి శాశ్వతంగా ఉంటాయి. అది అందుకు అదే చెప్తున్నారు, స్ఫటికాలు మాత్రం అలా ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువగా సాధన చేస్తూ కాంతిని తీసుకుంటూ మరి ఎక్కువగా మనం ఈ న్యూ ఇయర్ స్పిరిచువల్ సైన్స్ని ఎక్కువగా మనం అవగాహన చేసుకొని ఈ జ్ఞానాన్ని పొందినప్పుడు, ఈ విధంగా మన లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నప్పుడు, ఏకత్వంలోకి మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కాంతి శరీరదారులుగా మనం మారిపోతాం అన్నమాట. మన కణాలన్నీ, మన కణజాలాలు కర్బన ఆధారితమైన కణజాలం అనేది స్ఫటికాలుగా మారిపోతాయి. క్రిస్టలిన్ బాడీ అయిపోతుంది అనమాట. క్రిస్టలిన్ కణాలుగా మారిపోతాయి ఆ కణాలన్నీ. దాదాపు 100 సంవత్సరాల క్రితం మధ్య అమెరికా దేశాల్లోని ఒక దేశంలో అమెరికన్ పరిశోధకులు ఒక పురాతనమైన స్ఫటిక కపాలాన్ని కనుగొన్నప్పుడు వాళ్ళు దానిని తమతో పాటుగా అమెరికాలో ఉన్న వైజ్ఞానిక శాస్త్ర ప్రయోగశాలలకు తీసుకువెళ్ళి దాని వయస్సును నిర్ధారించడానికి ప్రయత్నించారు అని చెప్తున్నారు. స్ఫటిక కపాలం అంట ఎవరో మరి పురాతనమైందంట, మరి అది ఎవరిదో తెలియదు. అలాంటి అంటే క్రిస్టలిన్ కపాలం అలా తయారైపోయిందంట, క్రిస్టలిన్ అయిపోయిందంట. అంటే ఎంతో తపస్సు చేసే వాళ్ళకి అలాంటిది ఉంటుంది కదా, అలా ఆ అమెరికాలోని పరిశోధకులు దాన్ని తీసుకొని వెళ్ళారు, సైంటిస్టులు ల్యాబ్కి. 1980లో సైతం తమకు అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను, విధానాలను వినియోగించి కాలిఫోర్నియాలోని అత్యంత ఆధునిక ప్రయోగశాలల్లో దాని వయస్సును నిర్ధారించడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం శూన్యం. స్ఫటికాలు కాలం గడిచిన కొద్దీ చెడిపోవడం అనేది జరగదు అని చెప్తున్నారు. స్ఫటికాలు అనేవి కాలం గడిచే కొద్దీ చెడిపోవు అన్నమాట. అవి ఇంకా అలాగే ఉంటాయన్నమాట నిత్య యవ్వనంగా. శుభవార్త ఏమిటంటే మన డిఎన్ఏ ఇంకా ఇంకా ఉత్తేజితం కావడంతో మన భౌతిక శరీర కణజాలపు అమరిక స్ఫటిక సంబంధమైన అమరికగా మార్పు చెందుతోంది అని చెప్తున్నారు. ఈ డిఎన్ఏ అనేది మన ఎంత చక్కగా మన 12 స్ట్రాండ్స్ డిఎన్ఏ అనేది యాక్టివేషన్లోకి వస్తే మన కణజాలాలు అంటే మన కణాలు అంటే మనకి సెల్స్ ఉంటాయి కదా, సెల్స్ మనకు 600 కోట్ల సెల్స్ ఉంటాయి అన్నమాట మన లోపల. ఆ సెల్స్ అనేవి చక్కగా క్రిస్టలిన్గా స్ఫటికాలుగా మారిపోతాయి అన్నమాట. ఆ అమరిక మన భౌతిక శరీర కణజాలపు అమరిక స్ఫటిక సంబంధమైన అమరికగా మార్పు చెందుతోంది అని చెప్పారు. మన కర్బన ఆధారితమైన ఆ కణజాలం అనేది క్రిస్టలిన్ కణజాలంగా మారిపోతుంది. ఆ అమరిక క్రిస్టలిన్ బాడీ అంటాం కదా, క్రిస్టలిన్ కణజాలం అని చెప్తారు. ఒకసారి మనం స్ఫటిక సంబంధమైన అమరికతో కూడిన కణాలను కలిగి ఉంటే మన శరీరం వయస్సు మేరడం ఆగిపోతుంది అని చెప్తున్నారు. ఎప్పుడైతే మన కణాలు అనేవి స్ఫటికాలుగా అయిపోతాయో, క్రిస్టలిన్గా మారిపోతాయో, ఆ క్రిస్టలిన్ బాడీ అనేది ఫామ్ అయిపోతుందో అప్పుడు మనకి వయస్సు అనేది మీద పడదు అని చెప్తున్నారన్నమాట. ముసలితనం అనేది రాదు అని చెప్తున్నారు.
మరణంపై నియంత్రణ. ఇక్కడ మళ్ళీ మరణం కూడా లేదు. మనం చక్కగా ఈ భౌతిక శరీరంతోనే అసెండ్ అయిపోవచ్చు. ఈ భౌతిక శరీరమే కాంతి శరీరంగా మారిపోతుంది అని చెప్తున్నారు. మరణాన్ని మనం జయించవచ్చు అనమాట. ఇమ్మోర్టాలిటీ అంటాం, చిరంజీవత్వం, అసెన్షన్ అని, ఇవన్నీ అదే. మీరు ఏ పురాణ గాథలనైనా చదివి ఉంటే కనుక భారతీయ, ఈజిప్షియన్, చైనీయులు, గ్రీకులు లేదా ఇతర పురాణాలు ఏవైనా కానీ వందలాది సంవత్సరాలు జీవించిన ప్రజల గురించి మీరు చదివే ఉంటారు. మీరు 900 సంవత్సరాల పాటు పరిపాలించిన రాజు లేదా ఫారో గురించి చదివే ఉంటారు. ఈ కథలన్నీ సత్యమే అని చెప్తున్నారు. అంటే 1000 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, 100 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఉన్నారంటాం కదా మన దేవుళ్ళు వాళ్ళంతా. మళ్ళీ చిరంజీవత్వం అని ఇవన్నీ. ఇప్పుడు మహావతార్ బాబాజీ ఉంటారు హిమాలయాల్లో అని, ఇలాగా అవన్నీ విన్నారు కదా, అదంతా నిజమే అని చెప్తున్నారు. మరోసారి మనం కోరుకున్నంతకాలం జీవించగల కాలాలకు మనం చేరుకుంటున్నాం అంటున్నారు. ఇప్పుడు ఈ టైంలో ఈ యొక్క భూమి 5th డైమెన్షన్లోనికి, అంటే 5వ పరిధిలోనికి భూమి అనేది ప్రవేశించింది కాబట్టి ఇప్పుడు అది మీకు నెరవేరుతుంది ఇప్పుడు అని చెప్తున్నారు. చాలా ఈజీగా హయ్యర్ ఎనర్జీస్ అనేవి భూమి మీద ఇప్పుడు ఉన్నాయి కాబట్టి మనం అలాగా తయారవ్వచ్చు అని చెప్తున్నారు. ఒకసారి మన శరీరం కాలాతీతమైనదిగా మారితే అది కొంతకాలానికి మరణించడం అనేది జరగదు అని చెప్తున్నారు. ఒక్కసారి కానీ శరీరం అనేది కాలాతీతంగా, అంటే కాలానికి అతీతంగా, ఇప్పుడు వయసు అనేది అయిపోవడం అదేమి ఉండదు. ఇంకా ఇప్పుడు కూడాను ఒక 25 ఏళ్ళులాగా 30 ఏళ్ళు వయసున్నలాగా ఉంటారనమాట. అలా అయిపోతారు. మరణం కూడా ఇంక ఉండదు అని చెప్తున్నారు. మరణించాల్సిన అవసరం కూడా ఉండదు ఈ భౌతిక శరీరం అనేది చెప్తున్నారు. ప్రస్తుతం మన శరీరాలన్నీ విడివిడిగా ఉన్నాయి అంటున్నారు. మన సూక్ష్మ శరీరాలన్నీ కూడా విడివిడిగా పనిచేస్తున్నాయి. విడివిడిగా ఆ యొక్క పౌనఃపున్యంలో ఉన్నాయి. అన్నీ కూడాను ఒక అలైన్మెంట్లో లేవు అని చెప్తున్నారన్నమాట. అవన్నీ కూడాను వేరువేరే ప్రకంపనల్లో ప్రకంపిస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ 7 శరీరాలు, మనకి 7 శరీరాలు ఉన్నాయి కదా, ఆ 7 శరీరాలకు కూడా 7 మన ఆరాలోని 7 రంగులు అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగా అవన్నీ కూడా వేరువేరు ప్రకంపనల్లో ఎనర్జీస్తో వేరువేరు ఫ్రీక్వెన్సీలో మన శరీరాలను పనిచేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు కారణ శరీరం అనేది వేరే హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్ళింది అనుకోండి. సో అక్కడ నుంచి ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటుంది, అక్కడ ఏదో చూస్తుంది. కానీ ఆ యొక్క విజ్డమ్ అనేది ఆ సమాచారాన్ని మన భౌతికమైనటువంటి మెదడు అనేది సరిగా దాన్ని అందుకోలేదు. అంటే ఇవన్నిటి కూడా అలైన్మెంట్ లేదు, అన్నీ ఒక ఫ్రీక్వెన్సీలో లేవు, అవన్నీ కూడాను ఒకే దీంట్లో లేవు. కాబట్టి ఆ సమాచారం అనేది వృధా అయిపోతుంది. అది ఇప్పుడు వేరువేరే శరీరాలు అలా మన ఆస్ట్రల్ బాడీ ఉంటుంది. ఆస్ట్రల్ బాడీ కూడా ఆస్ట్రల్ లోకాలకు వెళ్తుంది, ఎన్నో చూస్తుంది, ఎన్నో చేస్తుంది, ఎంతో మాస్టర్స్తో మాట్లాడుతుంది. కానీ ఆ సమాచారాన్ని మన భౌతికమైనటువంటి మన బ్రెయిన్ తీసుకోలేదు. మన బ్రెయిన్ అనేది మన మైండ్కి, కాన్షియస్ మైండ్కి దాన్ని అందించలేదు. అదంతా కూడా వృధా అయిపోతుంది. అదే మనం సాధన చేసినట్లయితే, ధ్యాన సాధన చేస్తూ మనం ఈ జ్ఞానాన్ని కూడా అందరికీ మనం పంచుతూ ఉన్నప్పుడు, కానీ మనం చక్కగా మన లైఫ్ స్టైల్, మన ఆహార నియమాలు మార్చుకోవడం, ఇంకా మన లైఫ్ స్టైల్ని పూర్తిగా ఆధ్యాత్మికంగా చక్కగా మనం ఉండగలిగినట్లయితే కనుక మంచి ప్రేమతత్వంతో మన హృదయంలో ఉండే ఆ డివైన్ క్వాలిటీస్తో ఉన్నట్లయితే కనుక చక్కగా మనకి ఇదంతా సహజంగానే లభిస్తుంది అంటున్నారు. ఒక చిరంజీవత్వం అంటే అసెండ్ అవ్వడం కానీ, అసెన్షన్ కానీ, ఇంకా ఎంతవరకైనా సరే ఎన్ని వేల సంవత్సరాలైనా మనం చక్కగా ఇదే బాడీతో చక్కగా ఉండొచ్చు అని చెప్తున్నారు. అంటే మన శరీరాలన్నీ కూడా విడివిడిగా ఉండడం వలన ఆత్మచేత నడిపించబడే ఆధ్యాత్మిక శరీరం భౌతిక శరీరాన్ని వదిలి వెళ్ళాలని నిర్ణయించుకుని మన మరణానికి కారణం అవుతుంది. ఎప్పుడైతే ఈ సూక్ష్మ శరీరాలన్నీ విడివిడిగా పనిచేయడం వలన ఆత్మకి ఏమవుతుంది, ఆత్మ
కంట్రోల్లో ఉండవు కదా మన సూక్ష్మ శరీరాలు. ఆత్మ కంట్రోల్లో ఈ సూక్ష్మ శరీరాలు ఉండకపోవడం వలన ఆ యొక్క సమాచారాన్ని, ఆ యొక్క శక్తిని అదంతా ఈ భౌతిక శరీరానికి, అది మన భౌతికమైన మెదడు అందించలేకపోవడం వలన ఈ కణాలన్నీ పాడైపోతూ ఉంటాయి 30 సంవత్సరాల తర్వాత. అక్కడి నుంచి వయసు, ముసలితనం అనేది వచ్చేస్తుంది, అనారోగ్యాలు వస్తాయి. ఇవన్నీ ఇంకా ఉంటాయి కదా మనకు బిలీఫ్స్, నమ్మకాల వ్యవస్థ. మన పూర్వీకులకు కానీ, మన పెద్దవాళ్ళకి, తల్లిదండ్రులకు కానీ ఏమైనా జబ్బులు ఉంటే మాకు వచ్చేస్తాయని నమ్మకాల వ్యవస్థ ఉంటుంది. ఇంకా మెడిసిన్స్ వాడాలనేది ఉంటుంది జబ్బులకి. ఇంకా ఆహారం, ఇవన్నీ బోల్డ్ అండ్ బిలీఫ్స్ ఉంటాయి. అంటే చనిపోవాలి, ఈ టైం వస్తే మరణం వస్తుంది, ఈ టైం వస్తే ముసలితనం వస్తుంది ఈ ఏజ్కి, ఇలా బిలీఫ్స్ కూడా ఉంటాయి మనకి. దానివల్ల ఏంటంటే ఇంకా సోల్ అనేది తప్పని పరిస్థితుల్లో ఈ బాడీని వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అంటే సోల్ యొక్క కంట్రోల్లో ఈ సూక్ష్మ శరీరాలు అనేవి ఎప్పుడైతే ఉంటాయో, సోల్ యొక్క, మన ఆత్మ యొక్క కంట్రోల్లో ఇవన్నీ ఉన్నట్లయితే కనుక అది మనం ఈజీగా సాధించవచ్చు. మరోసారి మనం కోరుకున్నంతకాలం జీవించగల కాలాలకు మనం చేరుకుంటున్నాం అంటున్నారనమాట. మనం ఎంతవరకు జీవించాలనుకుంటే అంతవరకు మనం జీవించవచ్చు. ఒకసారి మన శరీరం కాలాతీతమైనదిగా మారితే అది కొంతకాలానికి మరణించడం అనేది జరగదు అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం కాలాతీతం అంటే గతము, భవిష్యత్తు, లేదంటే అది ఇంక ఉండదు మన జీవితంలో. ప్రజెంట్ మూమెంట్లో మనం ఉండాలి, వాస్తవికతలో మనం జీవించాలి. ఈ యొక్క ప్రజెంటే ఒక అద్భుతం అనేది మనకి. అలా జీవించడం అనేది నేర్చుకోవాలి, ప్రజెంట్ మూమెంట్లో ఉండడం అనేది నేర్చుకోవాలి. కాలాతీతం అంటే ఇంకా కాలానికి అతీతంగా మన బాడీ అనేది తయారైపోతుంది. అంటే ఈ సంవత్సరాలు లెక్క పెట్టుకోవడం, రోజులు లెక్క పెట్టుకోవడం అలా ఇంకా మనకు ఉండదు. అది కూడా ఒక బిలీఫ్ సిస్టమే కదా. ముసలితనం వస్తుంది ఈ ఏజ్కి జబ్బులు వస్తాయి, ఈ ఏజ్కి చచ్చిపోవాలి అని నమ్మక వ్యవస్థలో ఉంటుంది. దానివల్ల అదంతా జరుగుతూ ఉంది. అది మనం వదిలేయాలి, ఇది నమ్మాలి. ఇప్పుడు ప్రస్తుతం మన శరీరాలన్నీ విడివిడిగా ఉన్నాయి. ఆత్మచేత నడిపించబడే ఆధ్యాత్మిక శరీరం భౌతిక శరీరాలని వదిలి వెళ్ళాలని నిర్ణయించుకొని మన మరణానికి కారణమవుతుంది. ఈ శరీరాలన్నీ వేర్పాటుతో ఉండడం వలన ఇక వెళ్ళిపోవాలని ఆత్మ తీసుకున్న నిర్ణయం పట్ల భౌతిక శరీరానికి ఎరుక ఉండదు అని చెప్తున్నారు. ఎప్పుడైతే సోలు అనేది నిర్ణయం తీసుకుంటుంది, ఈ శరీరాలన్నీ ఒక అలైన్మెంట్లో లేవు అంటే మనకి ఏంటి, మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రం, ఇవి ఉంటాయి కదా ఈ చక్రాస్, అవన్నింటిలోని కూడాను చక్కగా యాక్టివేషన్ చేసుకుంటూ మళ్ళీ చక్కగా మన భౌతిక శరీరం, సూక్ష్మ శరీరం, మన ఎనర్జీ బాడీ, మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీ, ఈ ఆత్మిక్ బాడీ, ఇవి ఉంటాయి కదా ఈ శరీరాలు, వాటన్నింటి మీద కూడాను చక్కగా మనం మన భావోద్వేగాలపైన, మన ఆలోచనలపైన, వీటి మీద మనం మాస్టరీ చేయగలిగితే, ప్రాక్టీస్ చేసుకుంటూ మనం చక్కగా ఏమీ లేదు ఏకత్వ స్థితిలో, ప్రేమతత్వంలో మనం హాయిగా ధ్యానం చేసుకుంటూ ఇలా మంచిగా ఉన్నట్లయితే కనుక అప్పుడు సోల్కి చక్కగా ఆత్మ అనేది ఈ దేహాన్ని వదలాల్సిన అవసరం ఉండదు. ఈ దేహం అనేది క్రిస్టలైన్ బాడీగా తయారైపోతుంది. కానీ ఎప్పుడైతే ఈ శరీరాలన్నీ మాస్టరీ మనం చేసుకోలేదు అంటే ద్వంద్వత్వంలో ఉండిపోతాం కదా. ఆలోచనలు, మరి మన యొక్క నమ్మకాల వ్యవస్థ, ఇంకా మన సంస్కారాలు, అంటే మన సంస్కారాలు, గత జన్మ చిత్తం అనేది శుద్ధి చేసుకోవాలి, అహంకారాన్ని వదులుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడు మనం అసెండ్ అయిపోవచ్చు ఈజీగా. కానీ అవి అంత ఈజీ కూడా కాదు, దాని మీద ఎంతో మనం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే సంసారంలో నిర్వాణం కాబట్టి మనం భౌతిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితం, భౌతిక జీవితం రెండు కూడా మనకి రెండు కళ్ళు లాంటివి అనమాట. ఇందులో ఏది ఒక్క దాంట్లో కూడా మనం ఎక్కువగా తక్కువగా ఉండడానికి లేదు, రెండు సమానంగా నడిపించుకుంటూ వెళ్ళాలి. అది ఎప్పుడైతే ఆత్మ అనేది ఈ భౌతిక శరీరం కణాలన్నీ చచ్చిపోతాయి, అనారోగ్యాలు పాలై ముసలితనం పాడైపోతుంది కదా ఈ దేహం, తప్పదు ఇంకా ఆత్మకి దీన్ని వదిలేయాల్సి వస్తుంది అని చెప్తున్నారు. కానీ భౌతిక శరీరానికి ఆ ఎరుక అనేది ఉండదు, భౌతిక శరీరానికి ఎరుక ఉండదు.
నేనంటే ఒక ఆత్మని, నాకు అసలు ఆ భౌతిక శరీరానికి కూడా అసలు చావు లేదనేది, శరీరానికి ఆ ఎరుక అనేది ఉండదు. మనం సంపూర్ణ సమైక్యతను సంతరించుకున్న శరీరాన్ని కలిగి ఉన్న తరువాత ఆత్మ తీసుకుంటున్న నిర్ణయాలు అన్నింటిలోనూ మెదడు కూడా సన్నిహితంగా పాలు పంచుకుంటుంది. ఎప్పుడైతే మన 7 శరీరాలు కూడాను ఏక శరీరం అయిపోవాలి, 7 చక్రాలు ఏకచక్రం అయిపోవాలి, అన్నీ చక్కగా ఒకే ఫ్రీక్వెన్సీలో చక్కగా పనిచేస్తున్నట్లయితే కనుక, ఆత్మ యొక్క కంట్రోల్లో ఉన్నట్లయితే కనుక, అప్పుడు మన బ్రెయిన్ అనేది కూడాను చక్కగా అది అద్భుతమైనటువంటి వర్క్ అనేది చేస్తుంది. మన బ్రెయిన్ కూడా సన్నిహితంగా పాలు పంచుకుంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు మన మాటలు ఒక రకంగా ఉంటాయి, మన ఆలోచనలు వేరే రకంగా ఉంటాయి, మన లోపలుండే ఉద్దేశ్యం, ఆ భావం వేరొక రకంగా ఉంటుంది. ఇలా రకరకాలుగా మనం పనిచేస్తూ ఉన్నప్పుడు బాడీ అసలు ఆ కణాలు అవన్నీ కూడాను కన్ఫ్యూజ్ అయిపోయి చచ్చిపోతాయి అన్నమాట. అవే స్ట్రెస్లు, ప్రెజర్లు ఇవన్నీ కూడా. అందుకే అంటారు త్రికరణ శుద్ధిగా ఉండాలి అని. అంటే నీ ఆలోచన, నీ మాట, నువ్వు చేసే పని అన్నీ ఒకేలా ఉండాలి. నువ్వేదైతే ఆలోచిస్తున్నావో అదే మాట్లాడాలి. నువ్వేదైతే మాట్లాడుతున్నావో, చెప్తున్నావో అదే నువ్వు ఆచరణలో పెట్టుకొని నిన్ను నువ్వు తీర్చిదిద్దుకొని మార్చుకొని అప్పుడు నువ్వు ఆచరించి అందరికీ అది చెప్పాలి అని చెప్తున్నారనమాట. అది మనం ఏం చేస్తాం ఇప్పుడు ఈ జీవితంలో డ్రామాలు, ద్వంద్వత్వపు గేమ్లు, మైండ్ గేమ్లు, ఇవన్నీ చాలా రుచిగా ఉంటాయి. అవి ఆ కుట్రలు, కుళ్ళులు ఇవన్నీ మనుషుల మధ్యన ఇప్పుడు అది ఇంకా ఎక్కువైంది కదా. అది దానివల్ల ఏమవుతుందంటే అసలు లోపల బాడీ అనేది అసలు దానికి ఏం జరుగుతుందో తెలియదు అనమాట. అసలు అలా పాడైపోతుంది బాడీ అనేది, ఆ కణాలన్నీ చచ్చిపోతాయి అసలు. అదనమాట. విపరీతమైన మెడిసిన్స్ ఇస్తారు, స్టెరాయిడ్స్ తీసుకుంటారు, ఇంకా డ్రగ్స్ తీసుకుంటారు, ఇంకా మందు తీసుకుంటారు, ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటారు, ఇన్ని చేస్తారు. ఇంకా డ్యామేజ్ అయిపోదా ఆ కణాల్లో ఉన్నటువంటి డిఎన్ఏ అనేది డ్యామేజ్ అవుతుంది, కణాలు అన్నీ చచ్చిపోతాయి. అది అందుకు ఆహార నియమాలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం తీసుకునే ఆహారమే మనకి వచ్చే ఆలోచనలు. ఆహారమే వ్యవహారం అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. అది కాబట్టి మనం సరైన ఆహారం అనేది తీసుకోవాలి. ప్లాంట్ బేస్డ్ డైట్లో మనం ఉండాలి. మొక్కల ఆధారిత ఆహారం మనం తీసుకోవాలి. మరి చక్కగా కెమికల్స్ వేయనటువంటి ఆహారం మనం తీసుకోవాలి. చక్కగా నేచురల్గా మనం చక్కగా పండించుకుంటూ అది మనం తీసుకోవాలి. రా ఫుడ్ తినొచ్చు అంటే ఇప్పుడు కూరగాయలు ఇప్పుడు లేదంటే ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ అన్నీ కూడాను మనం చక్కగా సూప్స్ అన్నీ మనం తీసుకోవచ్చు అనమాట. చక్కగా అలా తీసుకున్నప్పుడు మనం మెదడు అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అది ఇప్పుడు మసాలాలు, బిర్యానీలు, రోడ్ సైడ్ ఫుడ్స్ లేదా హోటల్లో తినేవి హార్డ్ ఫుడ్ అనేది ఎప్పుడైతే తింటారో వాళ్ళ లోపల అస్సలు డ్యామేజ్ అయిపోతుంది. అంతా కూడాను డ్యామేజ్ అయిపోయి ద్వంద్వత్వంలోని ఎక్కువ అహంకారం పెరిగిపోయి క్రూరత్వం అనేది ఆ మనిషిలో పెరిగిపోతుంది. మాయ అనేది ఎక్కువ ఎంటర్ అయిపోతుంది. కాబట్టి ఆహార నియమాలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మన జీవితంలో. మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే, మనకి ఈ క్రిస్టలైన్ శరీరం రావాలి, అసెండ్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ మనం చక్కగా ఈ ఫుడ్లోని ఇది మనం ఆచరించాలి. ఫుడ్ అనేది చాలా బాగుండాలి. 4 రుచుల కోసం ఏది పడితే తినేయడం అలా చేస్తే అస్సలు ఏమీ మారదు. మనం సంపూర్ణమైన సమైక్యతతో సంతరించుకున్న శరీరాన్ని కలిగి ఉన్న తర్వాత ఆత్మ తీసుకుంటున్న నిర్ణయాలు అన్నింటిలోనూ, ఆత్మ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో అన్నింట్లోని మన బ్రెయిన్ కూడా, మెదడు కూడా సన్నిహితంగా పాలు పంచుకుంటుంది. ఆత్మ ఇచ్చినటువంటి ఆ సమాచారాన్ని ఏం చేస్తుంది, ఇప్పుడు ఈ అన్ని శరీరాల నుంచి వచ్చినటువంటి ఆ సమాచారాన్ని, ఆ జ్ఞానము అదంతా కూడాను మన సోల్కి వస్తుంది. సోలు ఆత్మ ఏం చేస్తుంది, మన బ్రెయిన్కి ఇస్తుంది, ఫిజికల్ బ్రెయిన్కి, మెదడుకి. మన బ్రెయిన్ అనేది మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి ఆ సమాచారాన్ని ఇస్తుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద్వారా మన సెల్స్కి ఆ సమాచారం అందుతుంది, ఆ రిపేర్ అనేది జరుగుతుంది. అలా అనమాట. అలా డిఎన్ఏ అనేది చక్కగా రిపేర్ అవుతుంది అనమాట. యాక్టివేషన్లోకి వస్తాయి ఇవన్నీ కూడా. అదే చెప్తున్నారు.
మనం భౌతిక శరీరాన్ని వినియోగించుకోవాలని కోరుకున్నంతకాలం భౌతిక శరీరం జీవించగలుగుతుంది. మనకి ఒక సంకల్పం అనేది ఉండాలి. సంకల్ప స్వేచ్ఛ సంప్రజ్ఞత ప్రాప్తి అంటారనమాట ప్లైడియన్స్ టీచింగ్స్లో. ప్లైడియన్స్ అంటే నీకు సంకల్ప శక్తి అనేది ఉండాలి. ఇప్పుడు భూమి మీద జీవించాలంటే 5th డైమెన్షన్ అది ఎర్త్ పైన నువ్వు ఉండాలి అంటే, ఇప్పుడు ఈ హయ్యర్ ఎనర్జీస్ తట్టుకోవాలంటే నీకు సంకల్ప శక్తి ఉండాలి. రెండోది సంప్రజ్ఞత్వ ప్రాప్తి అంటే ఆ యొక్క ఆ ప్రజ్ఞని, ఆ ఎంతో హయ్యర్ విజ్డమ్ని, ఆ నాలెడ్జ్ని, ఆ కాంతిని నువ్వు గ్రహించి అది నువ్వు మళ్ళీ ప్రసరించగలగాలి. ఆ కాంతిని నువ్వు తీసుకొని నీ ద్వారా ఆ కాంతిని స్ప్రెడ్ చేయాలి. అది కాంతి అంటే సమాచారం, జ్ఞానం పంచడం అవ్వచ్చు. కాంతిని కూడా మనం స్ప్రెడ్ చేయొచ్చు. మన యొక్క మంచి ప్రేమతో, కరుణతో, ఇలాగా అన్నీ కూడా అద్భుతమైన వర్క్ మనం చేయొచ్చు. అది చెప్తున్నారు. కాబట్టి మరో అనుభవాన్ని పొందడం కోసం ఈ భౌతిక శరీరాన్ని ఎప్పుడు వదిలి వెళ్ళాలి అనేది మనం నిర్ణయించుకోగలుగుతాం. అంటే మరొక అనుభవం అనేది పొందాలి అనుకుంటే శరీరాన్ని ఎప్పుడు వదలాలనేది మనకి మన సంకల్పం బట్టే ఉంటుందన్నమాట. మనం నిర్ణయించుకుంటే కనుక శరీరాన్ని వదిలేయచ్చు. లేదు నేను ఇంకా ఉండాలనుకుంటున్నాను ఈ శరీరంలో అనుకుంటే ఉండొచ్చు. లేదంటే ఇమ్మోర్టాలిటీని కూడా చక్కగా మరణాన్ని కూడా మనం జయించవచ్చు. ఏదైనా మన సంకల్పంలోనే ఉంటుంది. మన నమ్మకం అనేది ఉండాలి. మన ఆత్మ పైన మనకు విశ్వాసం ఉండాలి. మన ఆత్మ మీద మనకి నమ్మకం ఉండాలి. మనం ఎంతో అద్భుతమైన శక్తి ఆ భగవంతుని యొక్క మరో రూపమే మనం. ఆ భగవంతుడే మనలో ఉన్నాడు, అంతే కదా, సృష్టికర్త. కాబట్టి అదే మనం అని చెప్పేసి మనము నమ్మాలి. మనకి ఏదైనా సరే ఈ యొక్క పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి, ఇదంతా కూడా చక్కగా అద్భుతంగా జరుగుతుంది అనే ఒక నమ్మకం మనకు ఉండాలి. మన ఆత్మ పైన, మన బాడీ పైన కూడా. అందువలన ప్రతి ఒక్కరూ కూడా సాధనలో ఎంతో పురోగతిని సాధించి తన మరణంపై సంపూర్ణ నియంత్రణను పొందిన యోగిలాగా తయారవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సాధన, ధ్యాన సాధన చేస్తూ ఎంతో సాధన, అన్ని విషయాల్లోనూ సాధన చేయాలి. సరైన దృక్పథాలు, సరైన నిర్ణయాలు, సరైన చక్కగా ఒక అద్భుతమైనటువంటి ఆలోచనలు, వీటన్నింటి మీద భావోద్వేగాల మీద ఒక మాస్టరీ అనేది మనం చేసి, మన ఆహార నియమాలు కానీ అన్నింటి మీద మాస్టరీ చేసిన తర్వాత అన్నీ ఒక అలైన్మెంట్లో ఉన్నప్పుడు మన శరీరాలు, మన చక్రాస్ అన్నీ కూడా అద్భుతంగా వర్క్ చేస్తున్నట్లయితే కనుక మనం ఎంతో అద్భుతంగా పురోగమనం వైపు ప్రయాణిస్తాము. మరణాన్ని కూడా నియంత్రించవచ్చు. ఒక యోగిలాగా మీరు తయారవుతారు అంటున్నారనమాట. అంటే మరణం పైన కూడా నియంత్రణ అనేది మనకు జరుగుతుంది. మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడే మరణం వస్తుంది. ఇప్పుడు పత్రిజీ ఉన్నారు, అంతవరకు కూడా చాలా హెల్తీగా ఉన్నారు, చాలా బాగున్నారు. కానీ ఆయనకి ఇక్కడ ఇంకో ఈ భూమి అనేది ఇక్కడ వర్క్ అయిపోయింది కాబట్టి ఈ భూమి వదిలి వెళ్ళాలని ఆయన సంకల్పించుకున్నారు. కాబట్టి ఆయన వెళ్ళిపోయారనమాట. అది అప్పటికప్పుడు అలా జరిగింది, ఆశ్చర్యకరంగా. అది అలా ఉంటారనమాట. వాళ్ళ ఇష్టామరణం అనేది ఉంటుంది.